అందరికీ శుభోదయం అండి. ఎంతో సంతోషంగా మనం ఇలాంటి పాఠశాలలో ఎన్నో మంచి రోజులు మంచి కార్యక్రమాలు జరుపుకోవాలి. కానీ ఇలా ఒక 6 సంవత్సరాలు మన మధ్యలో ఉండి మనతో పాటు మన సోదరిగా ఒక ఉపాధ్యాయురాలుగా కాకుండా ఒక అక్కగా చెల్లెగా తోబుట్టుగా ఈ గ్రామంలో అందరికీ సుపరిచితమై జబీనా మేడం అంటే తెలియని వాళ్ళు లేరు. ఈ గ్రామానికి ఆడపడుచులా పెరిగినటువంటి మన జబీనా మేడం గారు దురదృష్టవశాత్తు నిన్న ఉదయం పాటిమట్ట దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా ఇక్కడ వారి ఫోటోకు నివాళులర్పించి భగవంతుడు ఆమెను స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు. మీ అందరికీ కూడా మేడం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చేసి వారికి సంతాపాన్ని ప్రకటించడానికి వచ్చి మీ అందరూ కూడా మన పాలనకు ప్రాథమిక పాఠశాల తరఫున సుస్వాగతం పలుకుతూ ఈ గ్రామంలో దాదాపు 2018 నుంచి 24 సంవత్సరం వరకు ప్రమోషన్ వచ్చేంత వరకు చాలా చక్కగా ఉపాధ్యాయ విధులు నిర్వహించారు. దాని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఒక టీచర్ కాదు, ఆమె ఒక అమ్మ. పిల్లలకు పాఠశాలలో ఉన్నంత వరకు వారి బాగోగులను పరిశీలించడమే కాకుండా ఆమె దగ్గర ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తను ఎక్కడ పనిచేస్తుందో అక్కడే నివాసం ఉంటుంది. ఆ గ్రామంలోనే ఉంటూ అడపాదడపా తన సొంతిల్లు హైదరాబాద్కు పోతూ ఎక్కువ కాలం గ్రామంలోనే ఉంటూ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రతినిత్యం పరిశీలిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ తన సొంత పిల్లల్లాగా వారికి సేవలు కూడా చేస్తూ, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మా పాఠశాలలో కొంతమంది పిల్లలు రోజు ఆమె దగ్గర జడలేపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక తల్లిలా పాఠశాలకు తొందరగా తయారైపోయి పక్కన ఉన్నటువంటి పిల్లల్ని కూడా పాఠశాలకు రెడీ చేసి తనతో పాటు పాఠశాలకు తీసుకుని వచ్చేటటువంటి ఒక మంచి మాతృమూర్తి ఆమె. అలాంటి గొప్ప వ్యక్తి తన జీవితంలో దరిదాపు ప్రతి నెల కూడా ఎంతో అంతో పాఠశాల కోసం ఖర్చు చేసుకున్న ఉదారవేత్త. ఆమె ఒక సెంటిమెంట్ ఉండేది ఆమెకు. నాకు ఒక 20 సంవత్సరాల నుంచి జబీనా మేడం గారు పరిచయం. ఈ పాఠశాల రాకంటే ముందర కూడా మాకు మంచి స్నేహితురాలు. ఆమెకు ఒకటే సిస్టమ్, నా జీవితంలో ఒక 10% నేను బడికి పెడతాను సార్, ఎక్కడ పనిచేస్తా అక్కడ అని చెప్పేది. అలాంటి ఉదారమైనటువంటి పాఠశాల కోసము తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి జబీనా మేడం గారు. వారు ఇక్కడి నుంచి 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రమోషన్ మీద పక్కన ఉన్న దాచారం వెళ్ళారు. వారి ప్లేస్ నుండి మేము వచ్చాము. వచ్చిన తర్వాత కూడా ఒక వీడ్కోలు సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఆమెకు చిన్న మాట చెప్పింది, నేను ఈ ఊరికి ఆడపడుచును, నన్ను అందరూ చక్కగా ఆదరించారు, నా జీవితంలో మర్చిపోలేని ఊరు అన్నీ ఉందంటే అది పాలడుగు. ఈ పాలడుగు నాకు పుట్టిల్ లాంటిదని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ వీడియో మీకు నేను షేర్ కూడా చేశాను. అంటే ఈ గ్రామంలో అంత అభిమానాన్ని సంపాదించుకుంది. నిన్న ఒక పేరెంట్ వచ్చి, ఆ మేడం అంటే మాకు సొంత అక్క సార్, ఆమెను తోటి మేము ఎంత బంధంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఏడుస్తూ ఉంటే మాకు ఎంత బాధ కలిగింది అంటే, పిల్లలకు నిన్న ఈ విషయం జబీనా మేడంకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే బోరున వినిపించారు, గోడున ఏడ్చారు. చనిపోయిందని చెప్పిన తర్వాత మేము రామన్నపేటకు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పటి వరకు చనిపోయిందని చెప్పలే. మేడం చూసొద్దామని తీసుకపోతే అక్కడికి పోయిన తర్వాత ఆ శవాన్ని చూసే పరిస్థితి లేదు. అంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్. అలాంటి పొజిషన్లో పిల్లలు చూపిస్తే భయపడతారని చెప్పి పిల్లల్ని కేవలం దూరం నుంచి మాత్రమే జబీనా మేడంకి దండం పెట్టుకోమని చెప్పి ఆ ఆటోకు దండం పెట్టుకొని వచ్చాం. అంటే చూసేటటువంటి పరిస్థితి కూడా అంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్. పై భాగం మొత్తం చిత్రమైపోయింది. అలాంటి ఆ యాక్సిడెంట్ను 5 నిమిషాల్లో మాయం చేశారు. మీకు తెలిసిగా దాని గురించి మీరు ఆలోచన చేయండి. మీరు అంటే అది మీరు చెప్పకూడదు, గ్రామస్తులు మీరు ఆలోచన చేయండి. తర్వాత మీరు సర్పంచ్ గారికి ఒక మాట కూడా చెప్పాను, అది గురించి మీరు ఆలోచన చేయండి. అలాంటి వ్యక్తిని ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చనిపోయింది అని చెప్తే, అప్పటిదాకా మేము చనిపోలేదని చెప్పాము. చెప్తే వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారంటే, ఆ సంప్రీతి అయితే వాళ్ళ ఇంట్లో సొంత వ్యక్తి చనిపోతే ఎంత బాధపడుతున్నారో అంత పడుతున్నారు. ఆ శ్రావ్య, ఆ వికిత, అసలు వాళ్ళని చూస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుందంటే మా కళ్ళలో నిలిపిపోతున్నాయి. అంటే అంత అభిమానాన్ని ఎప్పుడు సంపాదించుకుంటారంటే ఆ పిల్లల మీద ప్రేమ అభిమానాన్ని ఆ టీచర్ వాళ్ళకి మంచిది కాబట్టి మర్చిపోలేకపోతున్నారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి, అలాంటి మంచి టీచరు మన పాఠశాల నుంచి వెళ్ళిపోయినా కానీ ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది గుమిగూడాం. ఈరోజు దాచారంలో కూడా ఇంతమంది ఉండకపోవచ్చు నాకు తెలిసి. కానీ మనం ఈ గ్రామంలో ఇంతమంది మా కోసం ఎందుకు వచ్చామంటే ఆ మేడం మీద అభిమానం, ఆ మేడం మీద ప్రేమ. మరి ఆ ప్రేమను అభిమానాన్ని ఈరోజు చివరిగా వారికి సమర్పించడం కోసం వారికి పూలమాలతోటి అలాగే పూలతోటి వారికి ఘనమైనటువంటి నివాళులర్పించి వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి వారి గురించి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఈరోజు
ఈ సమావేశం గురించి చెప్పాలంటే నోట్లో మాట్లాడలేదు. ఇంత బాధాకరమైన విషయం. 2018లో మేడం గారు వచ్చారు. 2019లో నేను సర్పంచ్గా పదవి తీసుకున్న తర్వాత ఒక 6 సంవత్సరాలు బాగా కలిసి పనిచేసినటువంటి తత్వం, బడి గురించి, ఊరి గురించి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు సార్ చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా గుర్తుండదు. సార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కూర్చోండి. మీకు తెలుసు సార్, సార్ చెప్పడం కంటే మనంతా మనం వాళ్ళమే కాబట్టి ప్రత్యక్షంగా ఆమెతో మనకున్న అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే అందరి మనసులలో వాస్తవంగా కంటి నుండి నీరు కారణటువంటి వ్యక్తులు ఉండరేమో. మన భారత ప్రజలందరినీ కూడా ఆడవారు, మగవారు తేడా లేకుండా అది చేసినటువంటి అంత అభిమానం సంపాదించినటువంటి వ్యక్తి జబీనా మేడం గారు. పిల్లలకు ఎప్పుడు ఏది కావాలో ఆమెకు తెలిసినంతగా ఆ కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదేమో అనిపిస్తుంది. అంత ప్రేమగా చూసుకోవడం, ఆకలి అవుతుందా బిస్కెట్స్ ఇప్పించుకోవడం, ఇక్కడ వాళ్ళ పని మీద వేయడం అని చెప్పి టైంకు అన్నం చేయడం. నాకు ఇంకా బాగా గుర్తున్న విషయం, ఈ వంట చేసేటటువంటి మార్పుల క్రమం అప్పట్లో. అప్పుడు 6 రోజుల దాకా వంట చేసే వాళ్ళు లేరు. కొత్తోళ్ళు వస్తారు, పాతోళ్ళు మాకు పైసలు మాత్రం వెళ్ళిపోయింది. వారం రోజులు పాపం ఆమె వండి పెట్టింది. పిల్లల కోసం సర్పంచ్ ఏం చేద్దాం అడిగినా, ఇంకో మనిషిని పెట్టాల్సిన అడిగినా అని చెప్పి అంగన్వాడీలో ఒకరికి ఇస్తాము అడిగినా అంటే కూడా వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆమె పేరుతో ఆమె వండి పెట్టేటువంటి దాఖలా. ఇంతలా ఎక్కడైనా చెప్పండి ప్రపంచంలో మొదటి దేశం అనుకుంటున్నాం. ఆమె ప్రత్యక్షమైన దొరకపోవచ్చు, అందులో కొంత భాగం ఈ తల్లే గుర్తొస్తుంది మన బాలడు. అంత సేవా దృక్పథం టీచింగ్లో. మనం టీచర్ అంటే ఏదో చెప్తుంటాం స్టేజ్ మీద, కానీ ప్రత్యక్ష దైవం అయితే నేను 25 సంవత్సరాలు టీచర్గా ఉన్నా కానీ అంత అభిమానం సంపాదించుకునే వాళ్ళు 100ల ఒకరిద్దరే ఉంటారు. అది ఆ తల్లి జబీనా మేడమే అనడంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. సరే, ఇక మాటతో చెప్పేది కాదు, అందరికీ బాధాపడుతూ హృదయంతో ఉంటున్నాం. నాకు తెలిసిన కాడికి ఒకటి ఏంటి అంటే, ఈ కాంట్రాక్టర్ బాబుకి అయితే ఉంటుందో ఇక్కడి నుంచి అక్కడ వరకు దాదాపు మన దగ్గర కూడా మన బట్ట దుకాణ పని కూడా చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడ ఆ మేడం, ఆ మధ్య ఇంకొకరు ఆడ చూస్తే ఎంత నిర్లక్ష్య ధోరణి అంటే కాంట్రాక్టర్లు అది అంత నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. కనీసం ఏజెన్స్ వచ్చేంత వరకు కూడా శవాలు ఉంచలేదండి. ఒక గవర్నమెంట్ టీచరు పబ్లిక్ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఇంత ఉన్నటువంటి ఆ వ్యక్తిని పూర్తిగా ఎవరో మన మామూలుగా తీసేసేటువంటి పద్ధతిలో తీసేసుకున్నదంటే ఎంత అది ఎందుకంత. అయితే దీని విషయంలో జిల్లా మొత్తం కూడా సాగింది. యూనియన్ వాళ్ళు బాగానే ఉన్నారు. మరి మనం కూడా మన వంతుగా ఇప్పుడు దాసారంలో వాళ్ళు కూడా పిలుపు ఇచ్చిండ్రు. సార్, ఏదేమైనా ఒక జిల్లా కార్యక్రమం నిర్వహిస్తున్నాము, మీ పిల్లలు మీరు కూడా అక్కడికి వస్తే చౌరస్తా కార్డు చేద్దామని పద్ధతిలో వాళ్ళు అన్నారు. అంటే నేనేమన్నా అంటే, సార్ మీ దగ్గరికి వచ్చిందో 6-7 నెలలు కావచ్చు, కానీ మా దగ్గర 6 సంవత్సరాలు పనిచేసింది మేడం గారు. మా పేరెంట్స్ కూడా మేము పిలిపించినాం సార్. నేను కూడా అందరం కోరుతాం. ఇప్పుడు ఒక 2-3 దిక్కులు చేసినట్టు ఉంటే కూడా కొంచెం బాగుంటుందేమో. సరే, పోయిన ప్రాణంలో తీసుకురాదేమో. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇలాంటి ఘోరమైనటువంటి పద్ధతులలో కాకుండా ఉండడం కోసం గట్టి చర్య కాంట్రాక్టర్లు తీసుకోవాలని చెప్పి, ఒకవేళ ఆ కుటుంబానికి కూడా ఏమైనా ఆర్థికపరమైనటువంటి సహాయం గవర్నమెంట్ ద్వారా కానివ్వండి, కాంట్రాక్టర్ ద్వారా కానివ్వండి మరి ఇప్పించే ఏర్పాటు చేస్తే బాగుందనే ఆలోచనతోటి అక్కడ 2 దిక్కుల మోపుల్లో కూడా చేద్దామంటున్నారు. మరి దాసాలని కాంట్రాక్ట్ పిలిపించింది గమనిస్తున్నారు. మన వంతుగా నా ఉద్దేశం ప్రకారం కూడా ఒక 10 నిమిషాలు మనం ఇక్కడ మనం పాటించిన తర్వాత మేడం గారి రోడ్డు మీదనే ఫోటో కూడా పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం అక్కడ ధర్నాలాగా చేసి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే వాస్తవంగా కాంట్రాక్టర్లు ఈ స్థితిలో ఒక మంచి రాజకీయ బాబలు పబ్లిసిటీలో కుటుంబం వాళ్ళే చచ్చిపోతే ఈ రోజు కుటుంబ పరిస్థితులలో ఇమ్మీడియట్లీ కాంట్రాక్టర్ అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి అండి. అది ఏ జంతువు చచ్చిపోయినా కూడా అంత తొందర తీసేయరు. అంత ఇదిగా ఒక టీచర్ తీసుకొని పోయింది అంటే కాంట్రాక్టర్ లోపం ఎంతగా కొట్టేచ్చింది మనం కనపడుతుందా? దీన్ని మనం అందరం కూడా ముక్తకటంగా ఖండించాల్సినటువంటి విషయం. మన వంతుగా మనం ఒక 10 నిమిషాలు అక్కడ చేస్తే బాగుంటుందేమో అనేది నాకు ఆలోచన. పేపర్ వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకు జిల్లా వరకు తెలుస్తుంది అనేది. సరే, మీ పద్ధతులలో ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందాం. నాకు తెలిసిందైతే నేను అంటున్నా. మరి అది ఎంతవరకు ఏం కథ అనేది మీ మనసులలో కూడా ఇది అయిపోగానే మనం ఆలోచన చేసుకొని అందరూ టైం ఇస్తే పిల్లలు మనం సార్ అయితే రోడ్డు మీద రాకూడదు. అదొకటి. మన వరకు మనం పిల్లలతో పాటు ఒక 10 నిమిషాలు చేసి అది చేద్దామంటే బాగుంటుందేమో అనేది. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా, నోటి మాట రావట్లేదు. దయచేసి దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సర్పంచ్ గారు గ్రామ ప్రథమ పౌరులు వారి యొక్క సేవలు కొనియాడారు. మరి ఆ మేడం గారు మన ప్రజలు చూడండి, ఒకసారి జనరల్గా ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే కూడా ఇంతమంది వస్తారు. మరి అలాంటిది ఏ ఊరు నుంచి వచ్చి మన పాఠశాలలో మనలో ఒక వ్యక్తిగా మన గ్రామ ఆడపడుచుగా పనిచేసినటువంటి ఆమె కోసం ఇంతమంది వచ్చారంటే ఆమె మీద ఎంత అభిమానం ఉందో ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. మరి వారి యొక్క సేవలను, వారి యొక్క విధి విధానాలను ఏ విధంగా పాటించి పాఠశాలలో ఒక మంచి పేరు తెచ్చుకుందనేది మనందరికంటే కూడా మాజీ ఎంఈఓ గారు శ్రీ యాదరెడ్డి గారికి బాగా తెలుసు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మరి వారు కూడా ఒకసారి మేడం గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతుంది. ఈరోజు చాలా విచారకరమైన దినం. బాధాతత్వ హృదయంతో మేడం గారికి సంతాపం తెలుపుతున్నాం మనం. అయితే ఈ పాఠశాలలో సరే ఒక 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసినారు. అయితే వారు ఎక్కడి నుంచో సూర్యాపేట ఒక ఇంటీరియర్ విలేజ్ నుంచి వచ్చి మన గ్రామంలో చక్కగా ఇక్కడనే ఉండి పిల్లలకు ఎంత సేవ చేయాలనో అంత సేవ చేసింది. అయితే వారిలాంటి ఉపాధ్యాయురాలు చాలా అరుదుగా ఉంటారు. ఈ కాలంలో విలేజ్లో ఉండి డ్యూటీ చేయడం అంటే అది ఎవరు కూడా ఊహించినటువంటి విషయం. ఇప్పుడు దాచారంలో కూడా అక్కడనే ఉండి ఆ పాఠశాలకు పోవడం జరుగుతుందట. అయితే ఇంకోటి ఏంటంటే పాపం ఆమె డ్యూటీ మీద ఉండి అంటే అడ్డగూడూరుకు ఎంఆర్సీకి ఒక ఇంగ్లీష్ టీచర్గా డ్యూటీ మీద వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఈ రోడ్డు విషయంలో మనం చాలా విచారించదగ్గ విషయం. ఇప్పటికే మన దగ్గర కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఈ యాక్సిడెంట్ అయితే చాలా ఘోరాది ఘోరం. ఆమెను చూస్తేనైతే ఎవరు కూడా ప్రతి మనిషి కూడా హృదయ విదారకంగా అంటే తల ఎట్లా పోయిందో ఆ వెనుక పయ్యం 2 కూడా ఆ తల మీద పోయినాయట. అది చాలా విచారకరం. ఇంకోటి ఏంటంటే ఎవరి యాక్సిడెంట్ అయినా కూడా తప్పనిసరిగా ఆ వెహికల్ను తప్పకుండా ఎవరో ఒకరు వాటిని క్యాచ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఉపాధ్యాయులు పోయి అక్కడ చాలామంది ఏది దాచారం వాళ్ళు అట్టా ఎడగూడు వాళ్ళు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా కాడ ఎస్ఐ చాలా నెగ్లిజెన్స్గా అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ఉద్దేశంగా మాట్లాడిందట. ఈరోజు కూడా ఆ విలేజెస్ వాళ్ళంతా అక్కడ చౌలరామానం కాడ ధర్నా చేయడం జరుగుతుందట. అయితే ఇటువంటి విచారమైన ఏంటంటే కనీసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాఠశాల పోతుందో కొద్దిసేపటినే వాళ్ళు తెలిసిపోయింది ఫలానా ఉపాధ్యాయురాలు అని అలా దగ్గర పోతుందనేది కొద్దిసేపటికే తెలిసిపోయింది. అయినప్పటికీ ఆ ఎస్ఐ ఏం చేసిందంటే వాళ్ళను ఇమీడియట్గా పంపించమని వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే ఆమె ఏమన్నట అంటే యాక్సిడెంట్ అయింది అంటే దవాఖానకు పంపిస్తున్నాం అంటే పంపించమన్నాడు. అసలు చనిపోయింది అనే విషయం కూడా వాళ్ళ కుటుంబానికి చెప్పకుండా దారుణంగా ఎట్లా వాళ్ళు చేసిందంటే ఏ విషయం తెలియకుండా అంటే రోడ్డు వాళ్ళను కాపాడడం కొరకు రోడ్డు వాళ్ళని ఏదో రక్షించడానికి కొరకు వాళ్ళు అయితే ఆ రకంగా చేయడం సమస్య కాదు. అయితే ఆడికి పోయినాక చూసి ఆయన అడిగితే ఇక్కడ తీసుకొచ్చారు అంటే మీరే కదా రమ్మన్నది. మీరు రమ్మన్నది ఎట్లా అక్కడికి ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పడం వల్ల తీసుకురమ్మన్నారు. కానీ చనిపోయిందంటే తీసుకురమ్మని కోరు వాళ్ళు పాపం ఆ రకంగా తీసుకోవడం జరిగిందట. ఇక పోతే ఈ రోడ్డు మీద ఒక ప్రక్క మంచిగా అందరూ పోయేటట్టుగా చేసి రెండవ ప్రక్క రిపేర్ చేసుకోవాలి, రోడ్డు వేసుకోవాలి. కానీ ఆమె బట్ట దగ్గర మాత్రం మొత్తం కంకర మీదగానే పోయింది పాపం. ఆమె కంకర మీదకి పోయి జారిపడి
బండి ఏమో అటుపడ్డది, మనిషి ఏమో రోడ్డు మీద పడ్డది. ఆ పడడం వల్ల ఇమీడియట్గా ఆ వాహనం రావడం వల్ల ఆమె తల రోడ్డు మీద పడ్డది కాబట్టి ఇమీడియట్ తల మీద పోయింది. చాలా దారుణం జరిగింది. దీనికి ఒకవేళ ఇప్పుడు మన వచ్చే వరకు మన యాదయ్య గారు మాట్లాడుతుండ్రు, దానికి మనం ధర్నా చేద్దామంటే ఇప్పుడు మనం ఎక్కడో దగ్గర అందరం కలిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకవేళ మనం పోగలిగితే సౌద రావడం పోయినా ఏం లేదు, లేకపోతే ఇక్కడ కూడా కొద్దిసేపు ధర్నా నిర్వహించి విలేకరులు చెప్తే బాగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం దృష్టిలో ఉంచుకొని కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడుకొని దాన్ని చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. కానీ ఆ మేడం యొక్క ఇక్కడ చేసినటువంటి సేవలు చాలా పొగడదగ్గాయి. కానీ ఆమె ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఎంతసేపు చూడు పిల్లల కొరకే ఆలోచించేవాళ్ళు. పిల్లలు తప్ప ఆమెకు మనం సంతాపం పెట్టుకోవాల్సిన ఆలోచన తప్పకుండా ఉండాలి. మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ప్రధానోపాధ్యాయుల గారికి దీన్ని ఈ రకంగా చేయడం గురించి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇంకా ముందు ఎట్లా తీసుకుపోవాలనే దాని గురించి ఆలోచిద్దాం. దాన్ని ప్రధానోపాధ్యాయులు ఇక్కడనే చెప్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి యొక్క సేవలను కొనియాడినందుకు మీకు ఇంకో విషయం ఏంటంటే సార్ గారిని ప్రత్యక్షంగా చూశారు దాన్ని, కానీ జబీనా మేడం అని తెలియదు అక్కడ. యాక్సిడెంట్ అవుతుంది కానీ జబీనా మేడం అని తెలియక వెళ్ళిపోయారు. ఒకవేళ జబీనా మేడం అని తెలిసి సార్ అక్కడ ఉండి మనకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంతైనా దురదృష్టకరమైన విషయం. ఒక మంచి వ్యక్తి మనం కోల్పోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోతేనే మనకి ఇంత బాధ ఉంటుంది. మనందరికీ సేవలు చేసేటువంటి మనందరిలో మంచిగా ఒక వ్యక్తి పోతే ఇంకా చాలా బాధగా ఉంటుంది. మరి అలాంటి వారి నుంచి ఇంకా గ్రామ పెద్దలకు ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి మాట్లాడవలసిన అవసరం. భగవంత్ గారు. ప్రవీణ్ 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 సంఘటన కోసం మనం వచ్చి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఒక సంఘటన కోసం మనం అందరం నిలబడి దీనికోసం సంతాపం 6 సంవత్సరాలు సేవ చేసి మన స్కూల్కి ఒక మేడం మన ఊళ్ళో ఒక గ్రామాలుగా మన ఒక ఇల్లాలుగా పెద్ద మనిషిలాగా ఇంత కలవిగా ఉండదో పక్క ఊరికి కాసులో ఉంటాం కానీ ఇంత అర్థాంతరం మన మధ్య నుంచి చేతులకు కలవడం అనుకోలేదు. ఆ మేడం యొక్క ఆత్మ ఎక్కడున్నా శాంతి ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. మన స్కూల్ చాలా ఎన్నో వచ్చిన తర్వాతనే మన ఈ స్కూల్కి మళ్ళీ అందరం వచ్చినాం. అప్పటిదాకా ఈ స్కూల్కి మనం పట్టుకోలేదు. వచ్చిన తర్వాతనే మళ్ళీ అందరం కూడా వచ్చి చూసుకున్నాం తప్ప అంతకుముందు మేడం చాలా ఆత్మ శాంతి చేకూరడానికి కొరకు అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంత్ గారు. ఈరోజు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన వార్త ద్వారా ఇలాంటి కార్యక్రమం మన స్కూల్ మన కరోనా సంవత్సరం మన గ్రామస్తులు కావచ్చు. ఒకనాడు మన పాఠశాల స్ట్రెంత్ మొత్తం పడిపోయిన సందర్భంలో ఆ 2010 సంవత్సరం ఏదైతుందో ఆ రోజు ఒక మన గ్రామ దేవతలుగా ఆ మార్గమంత్రులు వచ్చి ఈ కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా విద్యార్థుల స్కూల్ మూతపడే పరిస్థితుల్లో కూడా ఆ మేడం ఛాలెంజ్ తీసుకుని కార్పొరేట్ స్కూల్లో మాదిరిగా అక్కడ అలాంటి విద్యను అందించాలనే పట్టుదలతోటి మేడం ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఇంగ్లీషు మీడియం వంటి స్కూల్కు మనం పరిచయం చేసిందే మేడం. మీ పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకు ఎలా విధంగా అయితే బోధిస్తుందో ఆ విధంగానే నేను బోధించి నా స్టడీ సర్కిల్ ఎప్పుడు నడుపుతుందని డోర్ టు డోర్ తిరిగిన గట్టిగా శ్రమించడం ఆ తల్లి. అలాంటి శ్రమ తీసుకున్న మేడానికి మనం ఎల్లవేళలా మన స్కూల్ తరఫున మన గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాంటి ఉపాధ్యాయురాలను కోల్పోయినందుకు బాధపడుతూ స్మరించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా నిన్న జరిగినటువంటి సంఘటన
చెప్పిన ఆమె విషయము నేను నిన్న ఎగ్జామ్ పోయి 7:30కు మా ఇంటికి వచ్చిన. మా బాబు చెప్పాడు మేడం చనిపోయిందని. నేను మధ్యాహ్నం అన్నం తినలేదు, మా మిస్సెస్ కూడా అన్నం తినలేదు. మేడం చనిపోయేసరికి మేము నైట్ అన్నం తిని అట్లా ఏడ్చుకుని పడుతున్నాం. ఒక తల్లి వీడికి వచ్చి ఏబీసీలు ఎట్లా నేర్పాలని నాకు చెప్తూ మామూలుగా లెటర్స్ అన్నీ ఏబీసీలు ఇంగ్లీష్లో ఉండేవి కానీ ఇట్లా ఒక గీత లెక్కనే ఉంటుంది. ఆ గీతను ఎట్లా యాడ్ చేస్తే ఏబీసీలు వస్తాయి అనే విషయం కూడా చెప్పడం. అంటే పిల్లలకి ఒక లెర్నింగ్ నేర్పడం అనేది ఏ విధంగా ఉంటుందో ఒక సింప్లిసిటీగా నేర్పినటువంటి చదువుల తల్లి. అటువంటి తల్లి పోయిందనేసరికి చాలా దురదృష్టం. లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ ఒక పిల్లను ఒక స్టూడెంట్ని తీసుకొని స్కూటీ మీద వెళ్తుంటే పార్ట్మెంట్ ఎక్స్పర్ట్ దగ్గర కలిసింది. మేడం బాగున్నారంటే బాగున్నా అన్నది అదే లాస్ట్ మాట. అటువంటి తల్లిని మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. నాకు మాత్రం ఏడుపు ఆగట్లేదు మేడం గురించి, మేడం చనిపోయింది అంటే. అట్లా నాలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు. మా పాపను హాస్టల్ వేస్తే ఎందుకు వేస్తున్నారని చెప్పేసి మా పాపను దగ్గర తీసుకుని ఏడ్చింది. అంటే పిల్లల మీద అంత ఎఫెక్షన్ చేయించినటువంటి తల్లి ఈరోజు మన ముందు లేకుండా పోయింది. ఆ మేడానికి 3 ఆడపిల్లలే. ఆడపిల్లల్ని దూరంగా పెడితే ఎట్లుంటుంది? మనం ముంగట ఆడపిల్లలు ఒక 24 సంవత్సరాల వరకు ఉంటారు. ఆ 24 సంవత్సరాల తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతారు. అటువంటి ఆడపిల్లల్ని హాస్టల్ వేయడం కాదు, మన దగ్గరలో ఉంచుకొని ఎఫెక్షన్గా చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి హాస్టల్ వేయదని కూడా చెప్పింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇక మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వేయడం అంటే పిల్లల గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ. ఇంకొక మేడం కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా మామూలుగా రోడ్ ఏమో నడుచుకుంటూ పోయినప్పుడు ఏ చెట్టుకు ఎటువంటి బలం ఉన్నదో అంటే చెట్ల గురించి కూడా ఆయుర్వేదికానికి సంబంధించి ఈ చెట్టు ఇది అని సైంటిఫిక్ ప్రకారంగా కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పేది మేడం. అటువంటి మేడం మన మధ్య లేకపోవడం, ఆమె యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆమె మరణానికి ఘన నివాళి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక సోదరి తన నుంచి దూరం అయితే ఎంత బాధపడుతుందో, ఒక అమ్మ తన నుంచి దూరం అయితే ఎంత బాధపడుతుందో బాలరాజు గారు మాట్లాడుతున్నాం. అలాంటి బాధే మన మేడం వెళ్తే వస్తుంది. అది అంత గొప్ప వ్యక్తి గురించి స్మరణ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఇంకా ఎవరైనా సార్. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేడం ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఎన్నో యాజిటెడ్ సార్ వారితో ఊళ్ళో కలిగి అందరికీ తిరిగి మా పాపను కూడా మోటివేషన్ చేసి ఇక్కడ స్కూల్లో చదివించడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత స్కూల్ డెవలప్ అయిందని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అంతకుముందు పిల్లలు ఎవరు లేరు, పిల్లలు పట్టించుకునే పరిస్థితి కూడా ఉపాధ్యాయులు లేకుండా. అలాంటిది ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది అనే ఒక మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియవచ్చేలాగా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి స్ట్రెంత్ పెంచడం జరిగింది. మా పాప నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత మేడం జరిపేది తెలిసిన తర్వాత చాలా బాధపడి చేసింది. అంత బాగా చూస్తున్నాయి అందరినీ. కాబట్టి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా అభిమానం మేడం మీద అభిమానం చాలా మంది అందరూ మాట్లాడుకుంటారు కానీ అందరం మాట్లాడలేము, వ్యక్తపరుస్తున్నాం. మీ అందరి ఇక్కడికి రావడమే ఆ మేడం మీద ఉన్నటువంటి అభిమానం. సో మరి ఇప్పుడు మేడం గారి యొక్క ఫోటోకు పూలమాల వేసి అలాగే ఘనంగా ధన్యవాదాలు అర్పించాల్సిందిగా పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. జబీనా బేగం గారికి, జబీనా బేగం గారికి.
టీచర్స్ వాళ్ళు ముక్కు మన తక్కువ మాట్లాడాలి చేసి చూద్దాంలే అని మన తర్వాత అట్లా రండి లేకపోతే ఇట్లా రండి లేడీస్ రండి అమ్మా జెంట్స్ మైనర్ అయిపోతే వాళ్ళు అట్టించి రండి కొంచెం ఏకైంది రండి అంతే మన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాలడుగులో 6 సంవత్సరాలు ఎన్నో సేవలు అందించి ఈ గ్రామానికి విద్య అంటే ఏంటో ఒక పరమార్థాన్ని నిరూపించి అందరి మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోయినటువంటి మన టీచర్ జమీరా గారు నన్ను ఆకారాపూర్తి చెందారు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఇక్కడికి విచ్చేసి వారి ఫోటోకు పూలమాలతోటి పుష్పాలతో నివాళులు అర్పించి వారి యొక్క ఆత్మ పవిత్రాత్మ పరలోకానికి చేరాలని చెప్పి కోరుకున్న మీ అందరికీ కూడా మా ప్రాథమికోన్నత పాఠశాల పాలన తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి అందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుకోవాలి. థ్యాంక్ యూ అండి అందరికీ. మరి మేడం గారి యొక్క ఆత్మశాంతి కోసం తర్వాత వారికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ వారికి న్యాయం జరగాలనేటువంటి పోరాటంలో భాగంగా ఇంతమందికి మన మాజీ సర్పంచ్ గారు అలాగే యాదరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక కార్యాచరణని రూపొందించుకొని మరి
ఏదైనా వారి యొక్క సలహా మేరకు ఏదైనా కార్యక్రమం అంటే చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అటువంటి జబీనా మేడానికి పూర్తిగా ఈ పాలడుగు గ్రామస్తులందరి కోరిక మేరకు మన ప్రధాన ఉపాధ్యాయులు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ దయచేసి ఈ ఒక్కరోజు మరి మీరు శాంతి మనసుకు శాంతి చేకూరడం కోసం ఈ పిల్లలను బైకాట్ చేయాల్సిందిగా, సెలవు ప్రకటించాల్సిందిగా గ్రామం తరఫున కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి 6 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసి ఎంతో అభిమానాన్ని పొందినటువంటి ఆమె కోసము, వారి స్మృత్యర్థము, వారిని తలుచుకోవడం కోసం మీ యొక్క గ్రామస్తులందరి యొక్క కోరిక మేరకు మరి పాఠశాలకు ఈరోజు మీరు అడిగినట్టుగా మా యొక్క పై అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చి అనుమతి తీసుకొని సెలవు ప్రకటిస్తామని చెప్పి ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.